పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్కి, డీజీపీ గారికి కానిస్టేబుల్ రిజల్ట్ గురించి మా యొక్క విన్నపం సార్. మీరు కొత్తగా ఛాలెంజింగ్ అని ఆప్షన్ ఇచ్చారు సార్. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు సార్. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు డబ్బులు కట్టలేని పరిస్థితి సార్. చాలామందికి కానిస్టేబుల్ రిజల్ట్ పైన డౌట్స్ ఉన్నాయి సార్, అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది కానీ బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే మీరు ముందే ఒక గేట్ పాస్ లాగా 5,000 ఉంటే రమ్మని, లేకుంటే వద్దని చెప్పారు. 5,000 రూపీస్ ఎందుకు కట్టాలి సార్? నాకు అర్థం కాక అడుగుతాను. ₹1 సిమ్ తీసుకుంటే అది యాక్టివేట్ చేసుకొని కస్టమర్ కేర్కి 100 సార్లు ఫోన్ చేసి 100 డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు సార్. ఇలాంటి ఇంత కష్టపడి వాళ్ళ ఈవెంట్స్ కొట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యి మెయిన్ ఎగ్జామ్ రాసి గత 1 ఇయర్ నుంచి కష్టపడ్డ వాళ్ళకి వాళ్ళ రిజల్ట్ వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళ మార్క్స్ వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళ కట్ ఆఫ్ వాళ్ళు తెలుసుకోవడానికి 5,000 కట్టాలా సార్? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎంతవరకు కరెక్టు? మీరే చెప్పాలి. అందరి దగ్గర 5,000 ఉంటాయని గ్యారంటీ ఇవ్వగలరా సార్? మీరు ముందే చెప్పాల్సి ఉండే. నోటిఫికేషన్ వచ్చే ముందు ఇచ్చినప్పుడు, ఇగో ఇలా వేయబోతున్నాము, మీకు డౌట్ ఉంటే 5,000 కట్టాలి, తర్వాత రిజల్ట్ మాత్రం మేము నచ్చినట్టుగా ఇస్తాము, ఓన్లీ రిజిస్ట్రేషన్ నెంబరే ఇస్తాము, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వము అని చెప్పుంటే నచ్చిన వాళ్ళు కానిస్టేబుల్కి అప్లై చేసేవాళ్ళు, లేదంటే ఊరుకునేవాళ్ళు. వాళ్ళు నమ్మకంగా 2012 ఎలా జరిగింది, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుంది అని నమ్మారు. మీరు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఎవరికి అర్థం కాని విధంగా రిజల్ట్ ఇవ్వడం, హారిజంటల్ వర్టికల్ అని చెప్పడము, 4 సార్లు చెక్ చేయడము. మీకు అంత అనుమానం ఎలా వచ్చింది సార్? 4 సార్లు ఎందుకు చెక్ చేయాలి సార్? ఇంతవరకు ఏ డీజీపీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను 4 సార్లు చెక్ చేసిన, 5 సార్లు చెక్ చేసిన అని చెప్పలేదు సార్. అసలు డౌట్ రాదు ఇంతవరకు. ఎప్పుడు ఒకరిద్దరు కోర్టుకు వెళ్ళిన పెద్ద మ్యాటర్ కాదు కానీ సార్, కొన్ని వేలాది మంది డౌట్ పడుతున్నారు రిజల్ట్ మీద. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది, ప్రూఫ్ ఉంది, కానీ బయటకు వద్దామంటే మీరు 5,000 అడుగుతున్నారు. వాళ్ళు ఓపెన్గా 2 క్వశ్చన్ అడిగారు సార్. ఎవరి రిజల్ట్ వాడిది ఇవ్వండి సార్. ఇప్పుడు వేరే వాళ్ళ మార్క్స్ అడగడం అంటే అది ప్రైవసీ కిందకి వస్తుంది సార్. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళ స్కోర్ ఇవ్వండి, వాళ్ళ పేరు ఇవ్వండి, వాళ్ళ డాడీ పేరు ఇవ్వండి, వాళ్ళ క్యాస్ట్ పేరు ఇవ్వండి, కట్ ఆఫ్ ఇవ్వండి. ఎందుకు క్వాలిఫై కాలేదు ఒక లైన్ రాయడం సరిపోతుంది. ఈ ఛాలెంజింగ్లు ఇవన్నీ ఎందుకు సార్? నాకు అర్థం కాక అడుగుతాను. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక నిరుద్యోగి ప్లేస్లో ఉండి ఆలోచించండి సార్. డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ 5,000 కట్టండి, మీ మార్క్స్ మీరు తెలుసుకోండి. ఇది ఎక్కడి న్యాయం సార్? దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఇలాంటి సంస్కృతి ఉందా మనకి? గత 60 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా జరిగింది ఇలాంటి సంఘటన? ఫస్ట్ టైం జరిగింది. తర్వాత మీరు ఏమంటున్నారు? 1,200 పోస్టులు పక్కన పెట్టామంటున్నారు. ఆల్రెడీ 120, 130 వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు, మెడికల్ లాంటి విద్యార్థులు ఉన్నప్పుడు మళ్ళీ 1,200 పోస్టులు పక్కన ఎందుకు పెట్టాలి సార్? ఫిల్ చేయొచ్చు కదా వాటిని. క్వాలిఫై వాళ్ళు లేకుంటే మీరు అన్నది కరెక్ట్. క్వాలిఫై ఉన్న వాళ్ళు మీరే, మీ దగ్గర లిస్ట్ ఉంది సార్, చూడండి రిపోర్టు. అన్ని వేల మంది ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ నోటిఫికేషన్, దాంట్లో ఏమైనా అర్థం ఉందా? నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా మీరన్నా చాలా నమ్మకము, గౌరవం సార్. ఒకసారి మీరు చేసే తప్పుని ఆలోచించండి. అది ఇంకా కరెక్ట్ అనిపిస్తే అది మీ విద్యుత్కి వదిలేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి సార్. వేలాది మంది నిరుద్యోగులు సార్ ఎంతో కష్టపడి 1 ఇయర్ కష్టపడి రాత్రింబగలు చదివి గ్రౌండ్లో ఎవరికి చెప్పుకోలేని బాధలు, చాలా పెయిన్స్తో ఈవెంట్స్ కొట్టారు సార్ వాళ్ళు. మీరు చిన్న కారణం చెప్పేసి, ఏదో ఆప్షన్లో అని చెప్పేసి, ఇంకేదో చెప్పేసి, హార్జెంటల్ వర్టికల్ అని చెప్పేసి, మెడికల్ అని చెప్పేసి విద్యార్థులను పక్కన పెట్టడం తప్పు సార్. ఒకవేళ వాళ్ళు ఎందుకు క్వాలిఫై కాలేదు వాళ్ళకి అర్థమైతే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తారు. కానీ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతే ఇది టోటల్ మన దేశ వ్యవస్థ పైన, మన రాష్ట్ర యొక్క అభివృద్ధి పైన ప్రభావితం చూపిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది సార్ కానిస్టేబుల్కి అప్లై చేసి, అంటే జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళు 78,000 మంది రాసిన ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్. ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆ ఛాలెంజింగ్ ఆప్షన్ తీసేసి అందరి డౌట్స్ క్లారిఫై చేయండి. ఎవరి రిజల్ట్ వారికి ఇవ్వండి నీట్గా. ఒక కమిషన్ వేయండి. కమిషన్ వేసి ఏమైనా మిస్టేక్ జరిగిందో తెలుసుకోండి. నేను 4 సార్లు చెక్ చేసిన, 5 సార్లు చెక్ చేసిన ముఖ్యం కాదు సార్. క్లారిటీ ఇవ్వడం ముఖ్యం సార్. 1 టైం చూసినా పర్లేదు సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు, స్కాలర్సు, ఉన్నత విద్యావంతులు 4 సార్లు చెక్ చేసినంటే, మీరు 4 సార్లు చెక్ చేసినంటే మరి ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళకి ఏమర్థమవుతుంది సార్ రిజల్ట్? మీకు ఎంతో అనుభవం ఉంది, మీకు అర్థం కాకనే 4 టైం చెక్ చేసినట్టున్నారు. మరి వీళ్ళకి ఎలా అర్థమవుతుంది సార్? కాబట్టి క్లారిటీ రిజల్ట్ ఇవ్వండి. వాళ్ళు అడిగేది ఒకటే సార్, క్లారిటీ రిజల్ట్ ఇవ్వాలి, 1,200 పోస్టులు ఫిలప్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.